వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ ఇవాళ వచ్చేసి 'మారుతి 2.0' ట్రైలర్ చూడడం అయితే జరిగింది. అచ్చచ్చ! మారుతి కాదు, మన 'రాజా సాబ్' అనమాట. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇంక 'రాజా సాబ్' అనేది మర్చిపోయాను. అండ్ నాకైతే మైండ్‌లో నుంచి మారుతి గారు వస్తున్నారు. ఎందుకంటే ఎంత ఔట్‌పుట్ మనకి ఇప్పటి వరకు దాచారా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో సర్ప్రైజ్ అయిన కొన్ని పిక్స్ కూడా మనకు 'ప్రభాస్' గారు దింపడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ జోకర్ పిక్స్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి ఆ జోకర్ ఎనకాతల మనకి 'కెప్టెన్ అమెరికా' షీల్డ్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఆ చేతిలో గొట్టలు గాని, అండ్ మనకొచ్చేసి 'రెబెల్ స్టార్‌ని' మామూలుగా కాదు, ఒక హైప్‌లో చూపించబోతున్నారు థియేటర్ మీద అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ట్రైలర్ అయితే నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. నాకైతే నచ్చింది. అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్‌కైతే ఇంకా విపరీతంగా నచ్చేసి ఉంటది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ పర్టిక్యులర్ కామెడీ బేస్ మీద సెటిల్‌గా మనకెళ్తదేమో అనేసి నేను అనుకున్నా. బట్ ఇందులో యాక్షన్, అడ్వెంచర్ అండ్ మెయిన్ వచ్చేసి ఈ అన్నిట్లకన్నా ఈ సినిమా అంతా వీఎఫ్ఎక్స్ మీద నడుస్తది, అంటే మొత్తం అంతా నడుస్తది అన్నట్టు మనకి చూపించారు. అండ్ ఖచ్చితంగా వీఎఫ్ఎక్స్ అయితే చంపేశారు భయ్య, మామూలు లేదు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే నాకు విపరీతంగా నచ్చేసాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఆ ముసలి షాట్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఈ జోకర్ షాట్ గానీ, అండ్ చాలా కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మన 'ప్రభాస్' గారిని బాగా చూపించారు 'మారుతి' గారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇందులో ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతది. అండ్ మెయిన్ వచ్చేసి బేసికల్లీ కామెడీ కూడా ఎక్కువ ఉంటది. ఖచ్చితంగా 'మూర్తి' గారి సినిమా గురించి ఎస్పెషల్లీ మనకు చెప్పక్కర్లేదు వేరేగా. తన కామెడీ ఇరగదీసేస్తారు. మన ప్రీవియస్ సినిమాలు మీ అందరికీ తెలిసింది 'ప్రతిరోజు పండగ' ఈటిల్లో ఎలాగుంటాదో మనందరికీ తెలిసింది కామెడీ బేసికల్లీ. అండ్ సినిమా వైస్‌గా చూసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా మనకి టచ్ చేస్తారు. అండ్ మెయిన్ వచ్చేసి తన ఫ్యాన్స్‌కి కూడా టచ్ చేస్తారు అన్నట్టు మనకు చెప్పారు. అండ్ ఖచ్చితంగా అది చేస్తారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మన 'మారుతి' గారు ఏటి చెప్పారంటే, "ఈ సినిమా రేపు పొద్దున జనవరి 9వ తారీఖున మీరు చూసిన తర్వాత నచ్చకపోతే నా అడ్రెస్ పెట్టిన అక్కడికొచ్చి నన్ను అడగండి" అనేసి ఒక శపథం అయితే చేశారు. దాని తర్వాత ఈ ట్రైలర్ మనకైతే పోస్ట్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా తన ఇంటికైతే ఎళ్ళరు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మన 'ప్రభాస్' గారిని అండ్ ఇప్పటి వరకు ఏదో కామెడీ బేస్‌లో తీసుకెళ్తారేమో ఈ మూవీలో అనేసి నేను భయపడ్డా. బట్ కామెడీ ప్లస్ ఇక్కడ యాక్షన్ కూడా ఉంది అనగానే నాకైతే ఖచ్చితంగా ఇప్పుడు థియేటర్‌కి ఎళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ ఒక 2, 3 చోట్ల దగ్గర తేడాగా ఉన్నా బట్ అదంతా ఓకేష్ అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మన తెలుగు సినిమాస్‌లో కొద్దిగా వీఎఫ్ఎక్స్ అంటే తెలుసు కదండీ! మరీ హాలీవుడ్ అంత రేంజ్ కాకపోయినా కొద్దిగా మనకు ఆ పర్లేదురా అన్నట్టు మనకు చూపిస్తారనేసి మనకు తెలుసు. బట్ ఈ సినిమాలో అయితే వీఎఫ్ఎక్స్ అయితే నాకు సెపరేట్‌గా నచ్చాయి భయ్యా. ఎందుకంటే ఖచ్చితంగా వీఎఫ్ఎక్స్ స్లోలీగా ఉంటాయేమో అనుకోని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు వీఎఫ్ఎక్స్ అయితే చాలా బా నచ్చింది. మెయిన్ ఒక 2, 3 షాట్‌లు ఒక అట్ట ముక్కలతో ఇల్లు కట్టేసి కొన్ని షాట్లు చూపిస్తారు. అది కొంచెం డిస్‌మ్యాచ్ అనిపించింది తప్ప మిగతాదంతా నాకు పర్లేదు బానే అనిపించింది. అండ్ ట్రైలర్‌లో మాత్రం 'ప్రభాస్' గారి షార్ట్స్ అయితే టూ గుడ్ అనిపించాయి. తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంది. అండ్ మెయిన్ ఇప్పుడొచ్చేసి మన 'సంజయ్ దత్' గారి గురించి వచ్చేద్దాం. తన క్యారెక్టర్ అయితే ఈజ్ యాజ్ యూజువల్‌గా తను ఏ క్యారెక్టర్ ఇచ్చారో తను ఆ క్యారెక్టర్‌లో అయితే నీట్‌గా పోషించారు అన్నట్టు నాకు అనిపించింది. తన క్యారెక్టర్‌లో థియేటర్‌లోని తన బ్యాక్ స్టోరీ ఎలా చూపిస్తారు, అండ్ మెయిన్ మన 'ప్రభాస్' గారి బ్యాక్ స్టోరీ ఎలా చూపిస్తారు, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎలా కనెక్ట్ చేయబోతున్నారు అనేసి మనకి ఏకర్లు వెయిట్ చేయాలి. అండ్ ఖచ్చితంగా ఫ్యాన్స్‌కి అయితే ఇంకా స్టోరీ గట్ట అక్కర్లేదు. ఇంకా రచ్చరంబోలో చేసుకోవచ్చు. సూపర్ సీన్స్ పడతాయి 'ప్రభాస్' గారికి. అది మాత్రం అర్థమైపోయింది భయ్యా. అది మాత్రం నేను ఏకర్లో ఏటి చేస్తున్నానంటే ఆ జోకర్‌ది ఎప్పుడొస్తది వీడియో క్లిప్ అనేసి నేను ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి వెయిట్ చేస్తాను. ఎందుకంటే అందులో 'ప్రభాస్' గారైతే అదిరిపోయారు. రాక్ సాలిడ్‌గా చూపించారు. అండ్ సినిమాలో మన తమన్ గారు ఒక మ్యాజిక్ చేశారు. అంటే బీజీఎమ్ ఇప్పుడు కొట్టిన తన అన్ని సినిమాలు అంత కాదు గానీ, బట్ ఈ సినిమాకి పరంగా ఈ బీజీఎం కూడా నాకు పర్లేదు, సెట్ అయ్యింది అన్నట్టు నాకు అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్‌లో అయితే అండ్ ప్రస్తుతానికి ట్రైలర్ వరకు చాలా గుడ్ ప్రెజెంట్ చేశారని చెప్పొచ్చు. బట్ సినిమాలో తన ముగ్గురు క్యారెక్టర్‌లు ఎలాగుంటాయో ఇంకా చూడాలి. ఈ సినిమా వచ్చేసి జనవరి 9వ తారీఖున వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అది చూసి ఈ ఛానెల్‌లో అయితే మనం పోస్ట్ చేయడం అయితే జరుగుతది. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అలా మన వీడియోస్‌కి అయితే ఒక లైక్ అయితే చేయండి గైస్.